ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉంది మన కోసం. సో ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి నేను కంప్లీట్ వీడియోలో ఒక ఏదైతే న్యూస్ వస్తుందో దాని గురించి నేను చెప్తాను. అసలు ఎందుకు ఇంత దారుణంగా పడిపోయింది, అసలు ఎంత పడిపోయింది ఏంటనేది చూస్తే ఒక్కసారిగా 900 పాయింట్స్ పడిపోవడం జరిగింది. అండ్ నిఫ్టీ 50కి సంబంధించి కూడా మనము చూసుకుంటే అందులో వచ్చేసి మనకి నిఫ్టీలో అయితే 252.35 వరకు వెళ్ళింది అండ్ 300 వరకు కూడా వెళ్ళింది అని ఒక కథనం కూడా వస్తుంది. సో ఇదంతా ఒక్కసారిగా సెన్సెక్స్ మార్కెట్ మొత్తం పడిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రంప్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇందులో కొన్ని పాయింట్స్ మనకి ఇదేంటి కొత్తగా ఉంది అనిపించవచ్చు. నేను తప్పుగా చెప్పి ఉంటే ఖచ్చితంగా క్షమించండి, ముందస్తుగానే చెప్తున్నాను. సో ఖచ్చితంగా కంప్లీట్గా వీడియో చూడండి. సో ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఈ సెన్సెక్స్ అనేది కంప్లీట్గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ డౌన్ఫాల్ చూపిస్తున్నాయి. అండ్ December 31st సంబంధించి వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉంటుంది. అండ్ మనకి ఇటు మార్కెట్ పరంగా కూడా వాళ్ళకి కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు జనవరిలో మనకు కొంచెం బూస్టప్ ఉంటుంది అనుకునే క్రమంలో ఈ టారిఫ్లు ఇదంతా ఈ వార్ సిస్టమ్స్ ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఏ బార్డర్ చూసుకున్నా ఎవరొకరితో లొల్లి. ఇప్పుడు రష్యా చూసుకోండి యుఎస్ఏతోని, ఇప్పుడు గ్రీన్లాండ్కి సంబంధించి గ్రీన్లాండ్ మళ్ళీ యుఎస్ఏకి, అంటే ఎట్టగించి చూస్తే 4 దిక్కులకి వెళ్ళి యుఎస్ఏ ఎట్లా అంటే నేను రెడీగా ఉన్న యుద్ధానికి అన్నట్టుగా ఉంది. సో దానివల్ల మనకి ఈ కంప్లీట్గా స్టాక్ మార్కెట్ పడిపోవడము అండ్ మెయిన్లీ ఈ టైంలో కొంచెం పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ కంప్లీట్గా దానికి సంబంధించి ఫర్దర్గా అన్ని బిట్స్ అండ్ పీసెస్ చిన్న వాటికి ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ కంప్లీట్గా ఒక్కసారిగా పడిపోవడంతో అసలు బ్యాక్ సైడ్లో ఏమవుతుంది ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఈసారి ఏదైతే కంప్లీట్గా ఇండియన్ ఎకనామీ పరంగా చూసినప్పటికీ కూడా మనకి ముందు నుంచి కూడా లాసే ఉంది. అదేంటంటే చాలామందికి అది ఏం లాస్ ఉంది ఏంటి అంత ఉండకపోవచ్చు కదా అంటే, ఎస్, మనకి ఏదైతే మనం డే టు డే లైఫ్లో చూస్తామో దానికంటే కూడా ప్రతి డే అంటే మనకున్న బాకీలు కానివ్వండి అవన్నింటినీ కూడా అక్కడ సెన్సెక్స్ మార్కెట్ అవన్నీ చూడదు. బట్ మన మీద మన రూపీ వాల్యూ ఏదైతుందో డే బై డే డిక్రీజ్ అవుతూ పోతుంది. అది డిక్రీజ్ అవుతూ పోవడము అంటే అదేవిధంగా ఈ టారిఫ్ సిస్టమ్ అనేది ఇంకా పెరుగుతూ 100% అని 50% అని 200% అని ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల కూడా ఇప్పుడు ఆ డాలర్ రేట్ పెరగడము, అదేవిధంగా దానికి సంబంధించి ఫర్దర్గా మన ఇండియన్ రూపీ కరెన్సీ రేట్ అనేది కంప్లీట్గా పడిపోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఇందాక చెప్పిన 900 పాయింట్స్ పడిపోయింది కాబట్టి మెయిన్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాము. ప్రాఫిట్ బుకింగ్ బయ్యర్స్ ఎట్లా అంటే, ఓకే నేను ఇది ఇప్పుడు తీసుకున్నాను, నేను నాకు ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలని చూస్తారు. కానీ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా లాస్లోకే వెళ్తున్నారనమాట. చాలామంది అప్రాక్సిమేట్లీ ఒక 0.16% మాత్రమే హైక్ ఉంది తప్ప కంప్లీట్గా డౌన్ఫాల్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ 50కి సంబంధించి పాస్ట్ కొన్ని సెక్షన్స్లో మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 252.32 వరకు 300 వరకు కూడా తగ్గిపోయిందని అయితే తెలుస్తుంది. మరి ఇంత తగ్గిపోతుంది, మరి పెరిగే అవకాశం ఉందా? ఇవన్నిటి వల్లనే రేట్స్ అనేటివి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఐదర్ గోల్డ్ కానివ్వండి, లేకపోతే సిల్వర్ కానీ, మెటల్స్ కానివ్వండి, అన్నిటినీ కూడా సడన్గా ఆ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి సెన్సెక్సే కారణము. అండ్ దాని తర్వాత మెయిన్లీ ట్రంప్ కారణము. అన్ని బార్డర్ సైడ్ నుంచి మనకి కంప్లీట్గా లాస్నే చూపిస్తూ ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా రేపటి రోజు ఇండియాకి ఫర్దర్గా మెల్లిమెల్లిగా చూసుకుంటే ఎక్కడో 61 దగ్గర ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 91 వరకు వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద డౌన్ఫాల్ అనే చెప్పాలి. మరి ఏమైనా కోలుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే కోలుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నామా అంటే కొంత గొప్ప చేస్తున్నాను తప్ప కంప్లీట్గా చేసే ఉద్దేశం మనకు లేదు. అండ్ గవర్నమెంట్ సైడ్ కూడా చాలా తప్పులే ఉన్నాయి. అప్పులు తీసుకొస్తున్నారు సరే, కానీ దానికి సంబంధించి అక్కడ ఏదైతే మనం చూపెట్టుకోవాలనుకున్నాం అవి ఏమీ చూపెట్టట్లేదు. సో ఎకనామీ పరంగా మనం డౌన్ఫాల్ అవుతూ ఉన్నాం. అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ ఈ డౌన్ఫాల్ అనేది క్లియర్గా ఏర్పడుతుంది. అండ్ ఇంకొన్ని రోజుల పాటు ఈ డౌన్ఫాల్ ఇలాగే ఉంటే చాలామంది స్టాక్స్లో పెట్టేవాళ్ళు, అదేమంటే మనకి నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నిటిలో పెట్టే వాళ్ళకి కంప్లీట్గా లాస్ ఉండబోతుంది. ఇప్పటికే చాలా లాస్ వచ్చిందని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం రేపటికల్లా ఏమైనా కొంచెం అటు ఇటు ఏమైనా తేడా ఉంటుందా? మహా అంటే ఒక 10 to 15 పాయింట్స్ వరకు తేడా ఉండొచ్చు. కానీ కంప్లీట్గా ఒక్కసారిగా ఏదైతే 900 పాయింట్స్ డౌన్ఫాల్ అయిందో అంతా ఒక్కసారి అయితే ఖచ్చితంగా క్లియర్ అవ్వదు అనేది చెప్తున్నారు. మరి చూద్దాం రేపటికి సంబంధించి ఫర్దర్గా
ట్రంప్ చేసిన ఈ ఘనకార్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటే దీని మీద నేను ఒక కంప్లీట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో, ఇంకోటితో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.